మనకి కమెడియన్ అనగానే ఎవరు గుర్తుకొస్తారండి? ఎవరు గుర్తుకొస్తారు? ఆల్ ఇండియా మూవీ ఇండస్ట్రీలో ఎవరు గుర్తుకొస్తారు? ఏ బ్రహ్మి 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 బ్రహ్మానందం అండి. బ్రహ్మానందం అందరికీ ఆనందం పంచుతాడు. బ్రహ్మాండమైన ఆనందం అన్నమాట బ్రహ్మానందం అంటే. మనం ఇంతవరకు సినిమాల గురించి రివ్యూ చేస్తున్నాం, హీరోల గురించి చెప్తున్నాం, విలన్స్ గురించి చెప్పుకుంటున్నాం. కానీ బ్రహ్మానందం గారి గురించి వీడియో చేయడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. బ్రహ్మానందం గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయన యాక్చువల్గా ఏంటంటే, మనం ఒక మూవీ చూస్తే కొన్ని సీన్స్ గుర్తుపెట్టుకుంటాం. ఏదైనా వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడని. కానీ మనం ఇంటికి వచ్చి కూడా అన్నం తినేటప్పుడు, ఫ్యామిలీతో గడిపేటప్పుడు ఖచ్చితంగా బ్రహ్మానందం గారు నవ్వు, ఆ ముఖంలో ఆ ఫీలింగ్స్ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నేను వీడియో చెప్తున్నప్పుడు ఆయన్ని అలా ఇల్యూజన్ చేసుకోండి ఒకసారి. బ్రహ్మానందం గారిని నిజంగా అందరికీ బ్రహ్మాండమైన ఆనందాన్ని పంచుతాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి చాగంటి వారి పాలెంలో బ్రహ్మానందం గారు పుట్టారు. కన్నెగంటి బ్రహ్మానందం అండి. కన్నెగంటి ఆయన ఇంటి పేరు. యాక్చువల్గా చిన్నప్పుడు చాలా పూర్, స్కూల్ అది చాలా కష్టమే చదివాడంట ఆయన. తర్వాత డిగ్రీకి వెళ్దాం అనుకునేసరికి ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయన కామెడీ అంటే ఇంట్రెస్ట్ అనమాట. అదే టైంలో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. వాళ్ళ ముందు కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చాడు ఆయన, జోక్స్ అవన్నీ ఇస్తే ఆయన ఫ్రీగా సీట్ ఇచ్చారు. అప్పట్లో అలా ఉండేదన్నమాట. ఆయన కాలేజీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మన పట్నం బజారు పాత గుంటూరులో ఇప్పుడు కూడా లారీలకు రంగులు వేస్తారండి. ఆయన కాలేజీ అయిపోయిన తర్వాత బట్టలు మార్చుకుని ఆ లారీలకు రంగు వేస్తా ఆ డబ్బులతో ఆయన ఎంఏ పూర్తి చేశారంట. యాక్చువల్గా బ్రహ్మానందం గారు అత్తిలి అనుకుంటారు, కానీ అత్తిలి కాదండి, గుంటూరు జిల్లా వాస్తవ్యుడైన. మెయిన్ చూడండి, బ్రహ్మానందం గారు ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారంటే ప్రతి సినిమా కూడా ఒక్కొక్క గొప్ప కామెడీతో నిండి ఉంటుంది ఆయన పిక్చర్స్ అన్నీ. ఆల్మోస్ట్ ఆల్ 1000 సినిమాలు యాక్ట్ చేశారు. ఈరోజు కూడా మనం చూస్తాం జులాయి. యాక్చువల్గా ఆయన స్టార్టింగ్ ఈ సినిమా చంటబ్బాయి, చిరంజీవి గారితో, మెగాస్టార్ చిరంజీవి గారితో యాక్ట్ చేసిన చంటబ్బాయి. తర్వాత వెంకటేష్ గారితో చంటి, రేచీకటి. ఆయన కళ్ళు కనిపించగానే ఇలా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. నేను చెప్తున్నప్పుడు అది ఇల్యూజన్ చేసుకుంటే మనం బ్రహ్మానందం గారు ఆ ఫీలింగ్స్. తరుణా పెళ్ళంటి మూవీ దగ్గర నుంచి ఆయనకు టర్నింగ్ పాయింట్ వచ్చిందండి. చంటబ్బాయిలో యాక్ట్ చేశాడు అంటే అప్పుడు మనకు అంతగా తెలియదు ఆయన ఎవరు. బ్రహ్మానందం గారు ఏదో కామెడీ అంటే కామెడీ పర్వాలేదు, బాగా చేస్తున్నాడు అనుకున్నారు. కానీ అహనా పెళ్ళంటి దగ్గర నుంచి బాగా మొదలైంది ఆయనది. కోట శ్రీనివాసరావు గారు దాంట్లో అది డిప్పు క్రాప్ వేసుకుని ఆ ఇంట్లో పని మనిషి కింద చేస్తూ ఉంటాడు కదా ఈయన బ్రహ్మానందం గారు. చూసారా సినిమా? చూడకపోతే చూడండి, అద్భుతమైన పిక్చర్ అండి అది. సురేష్ ప్రొడక్షన్ రామానాయుడు గారు తీశారు పిక్చర్ అది. అద్భుతమైన సినిమా అది. చూడకపోతే ఒకసారి చూడండి. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, కోట శ్రీనివాసరావు గారు, పుత్తివేలు గారు, మన అరగొండ బ్రహ్మానందం గారు. ఆ సినిమాలో బ్రహ్మానందం గారు క్రాప్ సగం. నేను తమిళనాడులో కూడా ఒక పిక్ ఉంది చూడండి. అక్కడి నుంచి బ్రహ్మానందం గారికి ఒక ప్లస్ పాయింట్ వచ్చింది. ఆ సినిమాలో చూడండి, ప్రతిదానికి కోట శ్రీనివాసరావు గారు తనకి ఇచ్చేది ఎంత జీతం, ఒక 10 రూపాయలు ఎంత ఇస్తారు ఆ రోజుల్లో. ఏదన్నా తప్పు అని చేస్తే నీ జీతంలో ఒక 30 కట్ అనగానే బ్రహ్మానందం ఏమంటాడు, మహాప్రభు మీరు ఇచ్చే 5 రూపాయల్లో 30 కట్ అయితే మహాప్రభు నా జీవితం గడిచిపోతుంది, ఇలా చేస్తారండి. ఒకసారి చూడండి, సినిమా చాలా బాగుంటుంది. తర్వాత జంబలకిడి పంబ, అందులో భర్త చచ్చిపోయిన విధవలు అంటే ఈవి సత్యనారాయణ గారు తీశారు కదా మూవీ. అందులో మగవాళ్ళు ఆడవాళ్ళ కింద, ఆడవాళ్ళు మగవాళ్ళ కింద. దాంట్లో చూడండి బ్రహ్మానందం గారు ఒకసారి గుర్తు తెచ్చుకుని వీడియో ఇలా తలగప్పుకుని ఇలా తెల్ల చీర కప్పుకుని ఉంటారు కదా దాంట్లో కోట శ్రీనివాసరావు గారు. అది మంచి కామెడీ మూవీ అండి. ఎన్నో సినిమాలు ఒకటని చెప్పలేము, లిస్ట్ 1000 సినిమాలు యాక్ట్ చేశారండి. ఏ సినిమా గురించి చెప్పుకున్నా ఒక ఆడముచ్చం ఆయన యాక్షన్ అయితే కనుక. హీరోని పక్కన పెట్టండి, డైలాగ్స్ పక్కన పెట్టండి, సినిమా పక్కన పెట్టండి, ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మానందం గారి గురించి అనుకోని రోజు ఎవరు ఉండదు ఆల్మోస్ట్ ఆల్. మీమ్స్ చూడండి, జేఎఫ్ ఉంటాయి కదా మన వాట్సాప్లో, అవి షేర్ చేస్తున్నా ఎవరైనా ఉంటాయి. మెయిన్ బ్రహ్మానందం ఆశ్చర్యంగా చూడడం, డిఫరెంట్గా చూడడం, ఎటకారంగా చూడడం, ఇవన్నీ బ్రహ్మానందం గారివి. అందుకే గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు ఆయన. లెవెల్లో 1000 సినిమాలు యాక్ట్ చేసిన ఏకైక వ్యక్తి బ్రహ్మానందం గారే. అందుకే ఆయన పేరు గిన్నిస్ బుక్లో ఎక్కింది. ఇంతవరకు ఎవరో ఎక్కలేదండి. హాలీవుడ్ హీరోలు కానీ, టాలీవుడ్ కానీ, లేకపోతే వేరే వేరే చోట నుంచి ఎవరిదైతే ఆ క్రెడిట్ ఎవరికి రాలేదు. తర్వాత అతడు మూవీ గుర్తుంది మీకు, త్రిష్తో కలిసి చేసే యాక్షను.
మహేష్ బాబుని ఏమంటాడు, హిట్ మీ యార్ అని కానీ, అరే ఈ పిల్లలు కొట్టలేరు అని కానీ మహేష్ బాబు గారు ఒక గుద్దుతాడు. గుద్దుగానే అది ఆ ఫీలింగ్ చూడండి. ఆ చేతిలో పేస్ట్ కారిపోతూ ఉంటుంది కదా, ప్లస్ మంచాలు స్క్రూలు తీసేయడం, ఆ సినిమాలో హేమ గారితో ఎటకారంగా మాట్లాడడం, తర్వాత దూకుడు మహేష్ బాబు గారితో కలిసి చేసిన యాక్షన్, అబ్బో ఆ బిగ్ బాస్ యాక్షన్ ఉంటుంది చూసారా, నాగార్జున గారు ఆయన అందులో ఇది సీసీ కెమెరాలో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం ఆడియన్స్, ఇవన్నీ ఒక మరచిపోలేని ఒక అద్భుతాలండి. అందుకే నేను ట్యాగ్ లైన్ కూడా బ్రహ్మానందం ఒక అద్భుతం అని పెట్టాను. నిజంగా ఒక అద్భుతమేనండి బ్రహ్మానందం గారు. నేను ఫస్ట్లో చెప్పినట్టు ఇప్పుడు హీరోలు ఉంటారు, కానీ బ్రహ్మానందం గారు శాశ్వతంగా మన గుండెల్లో నిలిచిపోతారండి ఎప్పటికీ. రీసెంట్గా ఏంటంటే ఆయనకి హెల్త్ బాగోక కొద్దిగా సినిమాలు తగ్గించాలనుకుంటున్నారు. ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు చేసి మనందరూ నవ్వించాలని. ఆయన ఫేస్ చూడగానే మనకు నవ్వు వచ్చేస్తుంది, ఆయన గుర్తు తెచ్చుకోగానే నవ్వు వస్తుంది. బ్రహ్మానందం అనగానే ఒక రాజబాబు, ఒక రేలంగి, ఒక పద్మనాభం, ఒక అల్లు రాలంగి గారు, ఒక రమణారెడ్డి గారు, ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరూ కలిపితే పుట్టిన బ్రహ్మానందం గారండి. ఈరోజు ఎటువంటి గొడవలు అయితే తలదొరచలేదండి బ్రహ్మానందం గారు. ఆయన ఆత్మకథ కూడా రీసెంట్గా రాశారు, చిరంజీవి గారికి ఫస్ట్ బుక్ ఇచ్చినట్టున్నారు. సో ఇది ఫ్రెండ్స్, బ్రహ్మానందం గారి గురించి నాకున్న అనుభవం మీతో చెప్తున్నాను. కామెంట్స్ రూపంలో మీకు ఏమన్నా ఉంటే తెలియజేయండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, టెన్షన్ ఉందా, ఇంట్లో సమస్యల, మీరు చేయాల్సిందల్లా ఒకటే, బ్రహ్మానందం గారి సినిమాలు వీడియోలు చూడండి. ఎస్ ఫ్రెండ్స్, నిజమే. నేను చెప్పింది అబద్ధం అయితే మీరు టెన్షన్గా ఉన్నప్పుడు ఒక్కసారి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది.